పాస్టర్ గారికి మరి ఏ దీవురాలి అనుకురాలి నాకు ఈ అవకాశం లేదు అయినా నన్ను జ్ఞాపకం చేసుకొని మరి నన్ను కాల్ చేసి మరి చెప్పక్క అని నాకు విశేషం అందించారు. దైవజనుల ప్రత్యేక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా శుభ శుక్రవారము గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాడు. ఈ శుభ శుక్రవారము అంటే ఏంటి అంటే ఇదివరకు మనం ముందుగా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అంటే ఇది మన కొరకు యేసు తన రక్తము సిలువలో కార్చాడట. ఎందుకు అంటే ఈ శుభము అని ఎందుకు అంటారంటే మానవుని మేలు కొరకు తన రక్తాన్ని ఆ సిలువలో చిందించాడు. కాబట్టి మానవునికి ఏం జరిగింది ఇక్కడ మేలు అనేది జరిగింది. అందుకే శుభ అని అంటారు. ఫ్రైడే రోజు దేవుణ్ణి సిలువ వేశారు కాబట్టి యూదుల క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 15వ తారీఖున మన యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి గొల్యాతు కొండ మీద సిలువ వేయడం జరిగినప్పుడు ఇంచుమించు మధ్యాహ్నం సమయంలో మరి ఆ రోజు డేట్ నాడు ఆయన సిలువ వేసినప్పుడు శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా మనము ఇది చూస్తున్నాం. మరి ఈ గుడ్ ఫ్రైడే అంటే మరి కొంతమందికి సంతోషము అంతమందికి చెప్పినట్టే కొంచెం సంతోషము బాధ రెండుతో కూడుకున్నవి. ఎందుకంటే దేవుడు మన కొరకు తన రాజ్యాన్ని తన పరలోక రాజ్యాన్ని దిగి భూమి మీదకి వచ్చి మన కొరకు నిత్య జీవానికి ఇవ్వడానికి తను దిగి వచ్చాడు. మరి కొంతమంది చనిపోతే మనము ఈరోజు ఒకవేళ మనలో కొంతమంది రిలేషన్ చనిపోతే మనం ఏమంటాం సంతాప దినం అంటాం. కానీ ఈరోజు గుడ్ ఫ్రైడే అని అంటున్నాం, శుభ శుక్రవారం అంటున్నాం. మన వాళ్ళు కానీ చనిపోతే బాధపడతారు కదా, దానికి అర్థం అనేది ఉండదు. కానీ దేవుడికి ఈరోజు ఒక అర్థం మన కొరకు ఇచ్చి ఉన్నాడు. మరి ఆయన ప్రేమ వర్ణించలేనిది. ఎటువంటి ప్రేమ